ఏం చేసేవాడిని చెయ్యని, నిందించేవాడిని నిందించని, ఎగతాళి మాటలు మాట్లాడేవాడిని మాట్లాడని, ద్వేషాన్ని వెళ్ళగక్కేవాడిని వెళ్ళగక్కని, కొండాలు ప్రచారం చేసేవాడిని చెయ్యని, తృణీకరించేవాడిని తృణీకరించని. తగ్గించుకో, ఓర్చుకో, మౌనం వహించు, దీనంగా దేవునికి వెళ్ళి చూడు. నీ పక్షంగా దేవుడు నోరు తెరచిన నాడో నీకు వ్యతిరేకంగా మాట్లాడిన గొంతులన్నీ మోగబోతాయి. ఆ స్వరాలన్నీ ఆగిపోతాయి. గడగడ గడగడ వణికిపోతాయి. అన్నా నేనేం పాపం చేయలేదన్నా, నేను ఎవరికి ఏం చేయలేదన్నా, నాకెందుకో ఇలా అవుతుంది అంటారు కొంతమంది. మనిషి మనసు ఎంత నీచమైందో చెప్తా వినండి. ఈరోజు చెప్తున్నాను, నీ ఇంటివారు కావచ్చు, యువర్ ఫ్యామిలీ, నీ సమాజం కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా సరే నీ గురించి నోరు తెరచి మాట్లాడినప్పుడు నువ్వెంత, నీ బతుకెంత అని మాట్లాడినప్పుడు నువ్వు మౌనం అయిపోవాలి. అప్పుడు దేవుడు కదులుతాడు. ఎంత నీ బతుకు, అసలు నువ్వు ఎంత అని నోరు తెరిచినప్పుడు మౌనం అయిపోవాలి. నువ్వెంతో దేవుడు చెప్పనివ్వు, నువ్వేంటో దేవుడు మాట్లాడనివ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు సణుగుతూ ఉంటే మోషే మౌనం అయిపోయాడు, ఓర్చుకున్నాడు, ఓపిక పట్టాడు. దేవుడు చెప్పాడు సాక్ష్యం. మోషేని అడుగుతారు ఎందుకు? నన్ను అడగండి, నేను చెబుతా. మీరెక్కడా, మోషే ఎక్కడా? నీలాంటోడా మోషే? నా ఇల్లంతటిలో, టోటల్ ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో, దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో కూడా మోషే లాంటి నమ్మకమైన వాడు నాకు కనపడలేదన్నాడు. అమ్మో, ఎంత గొప్ప సాక్ష్యమో చూడు, ఎంత గొప్ప స్టేట్మెంటో చూడేది. మోషే చేసింది మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, స్తోత్రం చెప్పు. సణిగేవాడిని సణగని, గొనిగేవాడిని గొనగని, అన్యాయం చేసేవాడిని చెయ్యని, నిందించేవాడిని నిందించని, ఎగతాళి మాటలు మాట్లాడేవాడిని మాట్లాడని, ద్వేషాన్ని వెళ్ళగక్కేవాడిని వెళ్ళగక్కని, కొండాలు ప్రచారం చేసేవాడిని చెయ్యని, తృణీకరించేవాడిని తృణీకరించని. తగ్గించుకో, ఓర్చుకో, మౌనం వహించు, దీనంగా దేవునికి వెళ్ళి చూడు. నీ పక్షంగా దేవుడు నోరు తెరచిన నాడో నీకు వ్యతిరేకంగా మాట్లాడిన గొంతులన్నీ మోగబోతాయి. ఆ స్వరాలన్నీ ఆగిపోతాయి. గడగడ గడగడ వణికిపోతాయి. నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటం మీరు ఎందుకు భయపడలేదు అని గద్దించి మాట్లాడితే అప్పుడు నోరు తెరిచాడు మోషే. వాళ్ళు తనకు విరోధంగా మాట్లాడినప్పుడు నోరు తెరవలేదు, కానీ వాళ్ళకు విరోధంగా దేవుడు లేచినప్పుడు మాత్రం మోషే నోరు తెరిచాడు. అయ్యా స్తోత్రం చెప్పు. కాబట్టి మనం మౌనం వహిస్తే దేవుడు కదులుతాడు. మనమే మాట్లాడుకోవడానికి ట్రై చేస్తే దేవుడు మౌనం అయిపోతాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడుకోవాలనుకుంటున్నావా? దేవుడే నీ పక్షాన మాట్లాడాలనుకుంటున్నావా? చెప్పు. దేవుడే నీ పక్షాన మాట్లాడాలనుకుంటే మౌనం అయిపో, ఆయన చూసుకుంటాడు. ఓకే. దావీదు పాపం చేశాడు. బత్షెబాతో పాపం చేసి అంతటితో ఊరుకోకుండా ఆమె భర్తను చంపించాడు. ఈ బుద్ధి తక్కువ పనికి పశ్చాత్తాపడ్డాడు. దేవుని యొక్క శిక్ష అతని మీదకి వచ్చింది. వచ్చి ఇందాక దైవజనుడు చెప్పాడు కదా స్టోరీ. అబ్షాలోము, దావీదు సొంత కన్న కొడుకు, తండ్రికి శత్రువు అయిపోయాడు. శత్రువై తండ్రినే చంపేయడానికి ట్రై చేశాడు. అప్పుడు కొడుకు చేతుల్లో నుండి తప్పించుకోవడానికి అడవులకు, కొండలకు పారిపోయాడు దావీదు. ఆ స్టోరీ చదవండి మీరు. సమూయేలు 2 పుస్తకాలు చదవండి, చాలా మంచి విషయాలు మీకు దొరుకుతాయి అందులో. కొండలకు పారిపోతూ ఉంటే ఆయన ఒక్కడే బోట్ల, ఆయనతో పాటు కొంతమంది సమూహం, ఆయన్ని ప్రేమించే వాళ్ళందరూ ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు. మీరు ఉండండి రాజ్యంలో ఉండి మీరు ప్రశాంతంగా బతకండి అంటే మేము ఎందుకు ఉంటాం, మేము కూడా నీతోనే అని పాపం
దావీదు వెంటబడి వెళ్ళిపోతున్నారు. చాలా బాధపడుతున్నాడు. ఎక్కడో ఉన్నోడిని ఎక్కడికో తీసుకొచ్చి ఎక్కించావు. చేయకూడని పని చేశానయ్యా, దౌర్భాగ్యుణ్ణి, పాపం చేశాను, నాకు తగిందే, దీనికి అర్హుణ్ణే అని దేవుణ్ణి నిందించలా, తనను తాను విమర్శించుకుంటున్నాడు. దేవా, నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడు అయ్యా, నువ్వు తప్పుడు తీర్పు తీర్చవయ్యా, నాకు తగ్గిందే, నిన్ను ఒక్క మాట కూడా అన్నానయ్యా, ఇంకా ఇంత చేసినా నేను అందుకు అర్హుణ్ణే, ఎందుకంటే ఒక నిరపరాధి ప్రాణం తీశాను, ఒక నీతిమంతుని ప్రాణం తీశాను, నీచుణ్ణి, నాకు ఇది తగిన శిక్ష అని పాపం ఏడ్చుకుంటా, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటా, ఏదో గొర్రెలు కాసుకునే అధమ స్థితిలో ఉన్నది రాజుని చేశావు, మూర్ఖున్న ఈ పని చేశాను, దేవా నువ్వు న్యాయవంతుడు అయ్యా, నువ్వు నీతిమంతుడు అయ్యా, నేనే పాపినయ్యా. చూడండి దేవుణ్ణి కదిలించే పద్ధతి. ఎందుకయ్యా నాకు ఇట్లా చేశావు, ఎందుకయ్యా ఇట్లా అయింది, ఏం చేశానయ్యా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కొంతమంది. దొరికిన వాళ్ళని కూడా అడుగుతుంటారు, ఎందుకన్నా దేవుడు నన్ను ఎట్లా చేశాడు, ఎందుకన్నా ఆర్గ్యుమెంట్. ఎవరితో? దేవుని విషయంలో భక్తులతో. అంటే కాలిపీలి చేస్తాడా దేవుడు? ఏమన్నా మెంటల్ వచ్చినట్టు చేస్తాడా నీకు? ఎందుకు ఇట్లా చేశాడు, ఎందుకు ఇట్లా అయింది అంటే నువ్వు న్యాయవంతుడిలాగా, నువ్వు న్యాయస్తురాల్లాగా దేవుడిని అన్యాయంగా మాట్లాడదు. ఒకటి అనుమతించబడింది అంటే ఎక్కడో ఏదో కారణం ఉంది. చెప్పు, స్తోత్రం చెప్పు, తొందరగా తొందరగా. అది గుర్తుపట్టాలి. దావీదు గుర్తుపట్టాడు. గుర్తుపట్టి తనను తాను విమర్శించుకొని నాకు ఇది తగ్గింది అని బాధపడతా వెళ్తున్నాడు. షిమి అని ఒకడు ఉన్నాడు. షిమి అని దావీదు లోయలో పడి వెళ్తా ఉంటే వీడు ఆ మెరక మీద నడుస్తా దావీదు మీద దుమ్మెత్తి పోస్తూ దావీదుని శపించడం మొదలుపెట్టాడు. ఛీ పో, యజమానికి ద్రోహం చేసిన వాడా, దుర్మార్గుడా, నీచుడా, నీ పాపం నీ నెత్తి మీదకి వచ్చిందని తిడుతున్నాడు వీడు. అసలు దేవుడు పట్టుకున్న పాపం మీద దావీదుకు తెలుసు, దేవుడికి తెలుసు. వీడికి ఏం తెలుసు? వీడు ఏడిపోయింది. వీడు సౌలు పక్షపాతి. సౌలుకి ఏదో దావీదు అన్యాయం చేశాడని, సౌలు పట్ల దావీదు చేసిన అన్యాయమే దావీదు నెత్తి మీదకి వచ్చి సింహాసన భ్రష్టుడై పరిగెత్తుతున్నాడని వీడు అనుకొని సౌలు విషయంలో దావీదును దేవుడు నేరంగా ఎంచలా, ఊరియా విషయంలో ఎంచాడు. వీడికి అది తెలియదుగా, షిమికి తెలియకుండా దావీదు మీద ఆరోపణ చేస్తూ దుమ్ము విసురుతూ ధూళి విసురుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. దావీదు మౌనంగా వెళ్ళిపోతున్నాడు. పక్కన ఉన్నటువంటి యోవాబు, అభిషై ఇద్దరు సెరూయా కుమారులు, సోదరి సంతానం, మేనల్లుళ్ళు గాయపడ్డారు. ఈ షిమి అనేవాడు దుమ్మెత్తి పోస్తుంటే దావీదు మీద అంతలేసి మాట్లాడుతుంటే వీళ్ళ కడుపు మండిపోయింది. ఏలినవాడా, చచ్చిన కుక్క వంటి వాడైనా ఆ షిమి అంతలేసి మాట్లాడుతుంటే ఒక్క మాట అయినా వాడికి ఉత్తరం చెప్పకుండా తల దించుకొని వెళ్ళిపోతున్నావే, నీకు రోషం చచ్చిందేమో, మా హృదయంలో ఇంకా రోషం మండుతుంది. నువ్వు అనో చేరబోయి వాడిని తల ఛేదించి నీ పాదాల దగ్గర పడేస్తామన్నాడు వాళ్ళలో ఒకడు. వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? అబ్బా ఎంత రోషం రా అల్లుడు, నిజంగా చాలా గొప్పడురా నువ్వు అల్లుడు, ఎమ్మటి చేసాను నన్ను వెంటనే చేసేసి అనలా. సెరూయా కుమారులారా నాతో మీకేమి, వానితో మీకేమి, యెహోవా దావీదును శపింపుమని వానికి సెలవీయకపోతే నన్ను శపించి వాడు బతుకుతాడా? మీకు తెలియదురా నా దేవునికి నేనంటే ఎంత ఇష్టమో. సెరూయా కుమారులారా మీకు తెలియదురా నా దేవునికి నేనంటే ఎంత ప్రాణమో. నాకు తెలుసురా, ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఎంత ఇష్టపడతాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఎంత కోరుకున్నాడో నాకు తెలుసురా. ఏందిరా నాకు ఆయన ఎక్కడ తక్కువ చేశాడు రా? నేనంటే నా దేవునికి అమితమైన ప్రేమ. నాబాల్ అనేవాడు
ఒక్క మాట జారితే తెల్లారేటప్పటికి వాళ్ళు లేకుండా అయిపోయేటట్టు చేశాడు రా నా దేవుడు, రా నా దేవుడు. సెరూయా కుమారులారా, అలాంటి నా దేవుడు వాడంత మాట అంటున్న మౌనం వహించాడంటే నేను దేవుణ్ణి గాయపరిచాను రా. నేను దేవుణ్ణి బాధ పెట్టాను రా. దేవుని హృదయాన్ని గాయపరిచాను రా నేను. ఆయన నా మీద పెట్టుకున్న ఆలోచనలు, ఆశల్ని చిన్నాభిన్నం చేశాను. మాయని మచ్చ తెచ్చుకున్నాను రా. తప్పు నాదిరా, వాడిది కాదు, నా దేవునిది కాదు. నా పాపమును బట్టి, నా దోషమును బట్టి నా దేవుడు సెలవిచ్చాడు వాడు అనమని. లేకపోతే ఆయన తట్టుకోలేడు. ఆయన్ని ఎవడన్నా దూషించినా సహిస్తాడేమో కానీ ఆయన ప్రేమించు దావీదుని ఎవడన్నా నోరు జారితే మరుక్షణమే వాడిని ఏరి పారేస్తాడా అని తన దేవుని బట్టి దుఃఖపడి, తన పాప విషయమై పశ్చాత్తాపడి వాడిని ఏమీ అనవద్దు, వదిలేసేయండి అన్నాడు. ఇలాంటి అద్భుత ప్రవర్తన ద్వారా దేవుణ్ణి కదిలించాడండి దావీదు. మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఈ మాట నేను ఇలా చెబితే? మీకు ఎలా అనిపించింది? మీ హృదయంలోనే దావీదు పట్ల కనికరం వచ్చేసింది. మరి ఇంత కొద్ది గొప్ప కనికరం ఉంటే మనకే అంత కనికరం వస్తే, కనికర సంపన్నత కలిగిన వాడు ఆయన. దావీదు మీద అమితమైన ప్రేమ మళ్ళా వచ్చేసింది. క్షమించాడు. ఒక్క మాట కూడా నా దాసుడు అనలేదు. తన తప్పును బట్టి తనకు శిక్ష న్యాయమే, తన పాపాన్ని బట్టి ఈ పరిస్థితి న్యాయమే అని నా దాసుడు ఒప్పుకున్నాడు. దూతలారా చూశారా నా దావీదుని? దోషము చేసిన దానికి ప్రతిఫలంగా నేను నష్టాన్ని కల్పించిన ఒక్క మాట నన్ను తృణీకరించలేదు. అందుకు తాను అర్హుండని ప్రకటించుకున్నాడు, నేను న్యాయవంతుడని ప్రకటించాడు. అది దావీదు అంటే. ఇప్పుడు చెప్పండి, దావీదును మరలా నేను దీవించట తప్ప? ఎంత మాత్రం తప్పు కాదు ప్రభు. అట్లయితే ఇదిగో దావీదు కోల్పోయింది తిరిగి దావీదుకు వచ్చేటట్టు చేస్తున్నా. మళ్ళా దావీదుకు సింహాసనం ఇచ్చాడు. ఇక్కడేమర్థమైంది? శ్రమకి మనల్ని దేవుడు అప్పజెప్పినప్పుడు సహించి అందుకు యోగ్యులమని దేవుని ముందు మనం ఒప్పుకోవాలి. మన దోషములేవో తెలుసుకొని దిద్దుకొని దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో గుర్తు చేసుకొని, అంత ప్రేమించేవాడు ఎంత శ్రమను ఎందుకు అనుమతించాడు? ఏదో నా అతిక్రమం ఉంది, ఇందుకు నేను తగిన వాడను, తగిన దానను అని దేవుని ముందు మనం ప్రకటించినప్పుడు దావీదును కరుణించిన దేవుడు, దావీదు తల ఎత్తిన దేవుడు నీ తలను కూడా ఎత్తబోతా ఉన్నాడు. ఎత్తుతున్నాడు, ఖచ్చితంగా ఎత్తుతాడు. ఎప్పుడు? దావీదు వలే నువ్వు మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు, ఆలోచించినప్పుడు. 100 మంది తిట్టినా దావీదు సహిస్తాడు, రివర్స్ అవ్వడం, దీనుడైపోతాడు. తను చేయని వాటిని కూడా తిట్టినా సరే సహిస్తాడు. అలా మౌనంగా సహించి భరించి దేవుణ్ణి కదిలించాడు. కదిలించినప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదు కోల్పోయిన దాన్ని తిరిగి దావీదుకి ఇచ్చి దాన్ని దావీదుకు స్థిరపరిచేశాడు. ఇక మళ్ళా పోగొట్టుకోవాలి దాన్ని. కదిలించాలి మనం దేవుణ్ణి. కొన్నిసార్లు అవతలి వాళ్ళు మనల్ని మాటలు అంటున్నప్పుడు పడం, రివర్స్ అవుతాం, అంటాం. కాదు, దీనిలో వెళ్ళి దేవుని ముందు సాగిలపడి ఇవన్నీ పడుటకు నేను యోగ్యురాలను. నన్ను ఎవరన్నా ఒక మాట అంటే ఒప్పుకోదేవా? నన్ను నువ్వు ఎంత ప్రేమిస్తావు నాకు తెలుసు. అలాంటిది నన్ను నువ్వు ఈ శ్రమకు అప్పచెప్పావంటే ఏదో ఉంది నాలో, నన్ను క్షమించయ్యా. నేను వారిని ఏం అందలుచుకోవాలో వదిలేస్తున్నాను. నువ్వు జాలిగల్ల దేవుడు, న్యాయం నీవే తీరుస్తావు. దావీదు ఏది ఆలోచించి సహించాడో అదే జరిగింది. అందుకే దావీదు నా చిత్తానుసారమైన మనసు గలవాడని దేవుడు చెప్పాడు. ఎలా స్పందిస్తే నేను ఎలా స్పందిస్తానో దావీదుకు తెలుసు అని దేవుని భావం. ఏ సన్నివేశంలో ఎలా స్పందించాలో ఎరిగిన వారు భక్తులు ప్రియులారా. ఇది నేర్చుకోవాలి మనం. ఆవేశం వచ్చిందని పర్రా ఏంటిది? వస్త్రములో చించుకొనరాదు.
సంయమనం పాటించి సౌమ్యంగా ఆలోచించిన ఎడల రెట్టింపు మేలు ఘనత స్వతంత్రించుకుంటాం దేవుని దగ్గర నుండి. ఒక్కడ చెప్పు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు లేదా? చెల్లి చెప్పు, ప్రేమిస్తున్నాడు లేదా? మరి అన్యాయం జరగనిస్తాడా? అన్యాయం పొందడానికి నీకు అనుమతించాడంటే 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, నిన్ను పరీక్షిస్తూ ఉండొచ్చు, లేదా నీ పొరపాటుకు ఒక తీర్పులాగా దాన్ని అనుమతించి ఉండొచ్చు. పరీక్ష అయితే ఆ అన్యాయాన్ని బట్టి దేవుని నిన్ను స్తుతించాలి. తీర్పు అయితే ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ఇందుకు నేను తగిన వాడనే తగిన దాననే అనాలి. ఈ రెండు ప్రవర్తనలను బట్టి దేవుని కనికరం మన మీదకి వచ్చింది. అప్పుడు కృప చూపుతాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నేను చెబుతున్నా, ఎంతమందిలో నన్ను ప్రేమిస్తాడా అనొద్దు. నువ్వు కోట్ల మంది ఉన్నా సరే నువ్వు తెలుసు ఆయనకి. ఏమాత్రం తెలుసు అంటే ఏదో శాలే మనకు తెలిసినట్టు హాయ్ బాయ్ కాదు, చాలా లోతుగా తెలుసు. ఎంత తెలుసు అంటే రోజు దువ్వుకుంటావు, తల తెగ దువ్వుకుంటావు, కొంచెం కూడా చెరగనియ్యవు. ఒక్క లెక్క చెప్పు, ఎన్నో ఉన్నాయి నెత్తి మీద వెంట్రుకలు? తెలియదుగా. నీ తలకాయ మీద ఉన్న వెంట్రుకలు నీకు తెలియదు, కానీ ఎన్నున్నాయో కూడా ఆయనకి తెలుసు. షాలేం రాజు అనేవాడు తల మీద ఉన్న వెంట్రుకలే కాదు, ఆ చివర కూర్చున్న నీ తల మీద ఉన్న వెంట్రుకలు కూడా తెలుసు. ఎక్కడో లైవ్లో ఉండి ఎక్కడో కూర్చొని వింటున్నా నీ తల మీద వెంట్రుకలు కూడా నీకు తెలియవు కానీ ఆయనకు తెలుసు. అంత సీరియస్. ఈ జూమ్ యాప్లో అనేక మంది వస్తారు. వాళ్ళలో కొంతమందికి ఆశ, అన్న నన్ను చూస్తున్నాడా, అన్నకి నేను కనబడతానా, ఒక ఆశ. నేను చెప్పనా, ఒకవేళ నేను మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ యేసయ్య ఉన్నాడే, ఆయనకి నీ టోటల్ మొత్తం తెలుసు. అన్నీ చూస్తూనే ఉన్నాడు, మొత్తం తెలుసు. చాలా ఇంట్రెస్ట్, చాలా ప్రేమ, చాలా సీరియస్ నీ మ్యాటర్ ఆయనకి. నిద్రలో కూడా అనుకోవద్దు ఆయన నన్ను పట్టించుకోవడానికి. అనుకుంటే నీకన్నా మెంటల్ వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఓపెన్గా చెబుతున్నా, ఆయన నన్ను పట్టించుకోవడం అనుకున్నావంటే నీకన్నా మెంటల్ వాళ్ళు లేరు. అసంభవం అది. ఖచ్చితంగా ఆయన నీ గురించి ఆలోచిస్తాడు. అలాంటి వాడు నీకు అన్యాయం జరగనిస్తాడా? జరగడానికి అనుమతించాడు అంటే దాని వెనక ఏదో మొత్తానికి కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ధైర్యం వహించి ఇందుకు తగిన వాడను తగిన దానను ప్రభువా అని దేవుని వైపు మళ్ళండి. సహించండి, పరీక్షకు నిలవండి, దిద్దుకోండి, దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోండి. దేవుణ్ణి ఎలా కదిలించగలం? శ్రమలో సహించి కదిలించగలం, విమర్శలో భరించి మౌనం వహించి కదిలించగలం. దేవుని ప్రేమించి ఆయనకు సమీపమై ఆయన ప్రపంచంలోనికి వెళ్ళుట ద్వారా, ఆయన మత్తుల మగుట ద్వారా ఆయన్ని కదిలించగలం. ప్రార్థన ద్వారా ఇతరుల కొరకు సహాయము చేయమని విజ్ఞాపన చేయుట ద్వారా దేవుని కదిలించగలం. స్తుతించి ఆరాధించుట ద్వారా, దేవుని మహిమపరచుట ద్వారా మన కొరకు గొప్ప కార్యములు చేయునట్లు దేవుని కదిలించగలం. ప్రార్థన చేయి, దేవా కదిలిన దేవుడు ఏం చేస్తాడు? ఇందాక నేను వరుసగా చెప్పుకుంటూ వచ్చిన కార్యాలన్నీ జరిగిస్తాడు. దేవుడు కదలాలి, దేవుడు కదలాలి. నువ్వు దేవుని కదిలించగలగాలి. దేవుని హృదయం కదలాలి. కదిలే విధంగా నువ్వు నడుచుకోవాలి. దీనుడవై ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి, సహించాలి, క్షమించాలి. యేసయ్యా, నిజమే కొన్ని లోపాలు నాలో ఉన్నాయి, ఒప్పుకుంటా. దైవజనుల విషయంలో కూడా మనల్ని పరీక్షించడానికి కొన్నిసార్లు వాళ్ళ విషయంలో కొన్ని లోపాలు కనపడేటట్టు అనుమతిస్తాడు దేవుడు. నా ఎంపికను తృణీకరిస్తారా, గౌరవిస్తారా?
ఆ లోపం ఒక్కటే చూస్తారా, లేకపోతే ఆ లోపాన్ని అనుమతించిన నా వైపు చూసి నా ఏర్పాటును గౌరవిస్తాను. ఈ పరీక్షలో పాస్ అవని వాళ్ళు వాగ్దత్త భూమి చేరడానికి వీళ్ళు. ఈ పరీక్షలో పాస్ అయిన వాళ్ళే వాగ్దత్త భూమి చేరాలి. కాబట్టి తొందరపడి మీ మీద నాయకులుగా దేవుడు ఏర్పరిచిన వారిని రంధ్రాన్వేషణ చేయటం, వాళ్ళని గురించి చిలువలు పలువలుగా మాట్లాడుకోవటం, తేలికగా వ్యంగ్యంగా మాట్లాడుకోవటం నీ కొంప ముంచిది. జాగ్రత్త. నీకు తెలియదు దాని తాలూకు దెబ్బ పడిందన్న సంగతి కూడా నీకు తెలియదు. పడిద్ది నీ మీద ఖచ్చితంగా పడుతుంది. జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తేలిగ్గా, ఎగతాళిగా, ఎద్దేవగా, తృణీకారంగా, లెక్కలెంతనగా ఉంటుంది. పొరపాటుగా మాట్లాడు. ఆఖరికి నువ్వు సేవకుడవైనా సరే నీ మీద నియమించిన ఆత్మీయ నాయకుడు నిన్ను సేవకత్వంలోనికి తీసుకొచ్చినటువంటి దైవజనుణ్ణి పొరపాటున తృణీకరించడానికి ప్రయత్నం చేయకూడదు. అది నీకే దెబ్బ. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడావు, తేటగా సూటిగా ముఖాముఖి మాట్లాడావు. లోపములు ఏవైనా కనిపిస్తే నీవు ఇచ్చేటువంటి సమాధానం కొరకు కాచుకోవాలి తప్పించి తొందరపాటున నేను తీర్పు తీర్చకూడదని ఈరోజు నాతో మాట్లాడావు దేవా. అంతేకాదు నిన్ను ఎలా కదిలించాలో, ఏ సన్నివేశాలు ఎలాగుంటే నువ్వు మా పక్షాన కదులుతావో నేర్పించు. చాలా వందనాలు. అననుకూల వాతావరణంలో సైతం మాకు అందాల్సిన మెసేజ్ ఇచ్చినందుకు వందనాలు. ఈ అంశమంతా మా హృదయంలో స్థిరపరిచి మా తరువాతి ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా కాచుకోవడానికి సహాయం వచ్చింది. ఇవి మా హృదయంలో నుండి దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయంలో స్థిరపరచున్నాయి. నీకే మహిమ ఘనత చెల్లించు. ఎవరెవరు ఏ బాధలో, ఇబ్బందుల్లో, శోధనలో, వేదనలో, వ్యాధుల్లో నలుగుతున్నారో, తెలిసి తెలియక ఏదైనా సణిగారేమో, గొణిగారేమో క్షమించు. నాకెందుకు ఎలా చేశాడని అడిగారేమో, మన్నించు. తెలియక అడిగారు, చిన్నవారు కనుక అడిగారు, క్షమించు. వారిని దీవించు తండ్రి. వారిని ఆశీర్వదించి వారి దిల్ల చేయి తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నావు. దేశాన్ని చల్లబరుస్తున్నావయ్యా, వందనాలు. ఎండ తీవ్రతను అరికడుతున్నావు, స్తోత్రం నాయన. ఈ వ్యాధి తీవ్రత పూర్తిగా అణిగిపోవాలి. నీ దయతో చాలా మంది నాయన బాగుపడుతున్నారు ప్రభు, బ్రతుకుతున్నారు ప్రభు. అనేకులు బ్రతికిపోతున్నారు. వారందరినీ కూడా నీ సన్నిధికి అప్పగిస్తున్నాం. నీకు వందనాలు. స్వస్థత పొందిన వారిని బట్టి స్తోత్రం. ఇంకా బాగుపడకయే ఉన్న వారిని బట్టి స్తోత్రం. వారిని కూడా ముట్టి బాగు చేయడం. మరణ పడకలు ఉన్న వారిని లేవనెత్తండి. జూమ్ యాప్ ద్వారా ఎవరైతే మాకు కనబడుతున్నారో వారు కూడా యేసు నామములో స్వస్థత పొందుదురు గాక. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, సమాధానం ఇచ్చి, దీవెనతో నింపమని చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, పసిబిడ్డలు మొదలు అందరినీ కాపుదలుగా అప్పగిస్తాం. మేమంతా నీ యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదం పొందటమే కాదు, ఆశీర్వాద కారకులముగా మేము ఉంటున్నట్లు మమ్మల్ని దీవించం. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డల విశ్వాసంతో చేతబట్టిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల నుంచి వారిని విడిపించి క్షేమ సమాధానం దీవించు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్.